కూడా వాళ్ళకు హాని జరగనీయకుండా దేవుడు చూసుకున్నాడు. సో దేవుడు అలా కార్యాలు చేస్తాడండి ఎప్పుడైనా కూడా. సో దేవ కార్యాలు ఎప్పుడు కూడా మనము దేవుడి శక్తి మీద నమ్ముకోవాలి. సో సో చలో స్టార్ట్ చేద్దాం. సో బైబిల్లో ఇంకొక సంఘటన జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్క వచనం కూడా చాలా ఇంపార్టెంట్. మన ఆత్మీయతను బలపరుస్తుంటది. సో ఈ ఒక్కొక్క వర్స్ నుంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినండి, రాసుకోండి, వీలైతే రాసుకోండి. సో గుర్తు పెట్టుకోండి. సో రెండో రాజులకు రాసిన 18వ అధ్యాయం 1వ వచనం. ఇజ్రాయేలీల రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరం అందు యూదరాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. సో హిజ్కియా అనే వ్యక్తి ఇజ్రాయేలీల ప్రజల తరఫున ఆయన ఒక రాజులాగా నియమించబడ్డాడు. సో హిజ్కియా అనే వ్యక్తి ఏలనారంభించెను. అతడు ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడు. చూసారా అండి, 25 ఏండ్లకే అతనికి ఒక రాజు పదవి వచ్చింది. ఆ రాజు పదవి వచ్చి రాజ్యాన్ని నడిపించే ఆ శక్తి వచ్చింది. ఆ యొక్క ఏంటిది పొజిషన్ వచ్చింది. యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలను. చూసారా, ఆయన 25 సంవత్సరాల నుంచి ఉండి యెరూషలేమునందు ఆయన ఎన్ని సంవత్సరాలట? 29 సంవత్సరాలు వెళ్ళాడట. అతని తల్లి జెకరియా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. సో ఇతను దావీదు వంశం నుంచి వచ్చిన వ్యక్తి ఇతను. సో ఇతను స్పెషాలిటీ ఏంటంటే యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించను. సో ఇది గుర్తు పెట్టుకోండి. మనం ఎప్పుడైనా దేవుడి దృష్టికి అనుకూలంగా వెళ్ళాలి, దేవుడి దృష్టికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఈ హిజ్కియా అనే రాజైనాక కూడా దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టాడు, దేవుణ్ణి పూజించడం పెట్టాడు. దేవుడు అంటే భయభక్తులు ఇతనికి. సో హిజ్కియాకి దృష్టికి పూర్ణంగా అనుసరించి, ఎవరి దృష్టికి? దేవుడి దృష్టికి నీతిగా అనుసరించాడు. సో ఇక్కడ నువ్వు దేవుణ్ణి సాటిస్ఫై చేయాలి ఎప్పుడైనా కూడా. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి, సో ఏ రాజు చేయని కార్యాలు ఇతను చేశాడు. విగ్రహములన్నిటిని కూడా ఆయన పగలగొట్టాడట. దేవతా స్తంభములన్నీ పడగొట్టాడట. మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను. దాని ఇజ్రాయేలీల నెహుష్ఠానమును పేరు పెట్టి దానికి ధూపము వేచు వచ్చి ఉండేది. సో ఈ రాజు ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు. హిజ్కియా అనేవాడు మంచి దైవ భక్తుడు. సో రాజు అయ్యాడు. సో ఆయనే అక్కడ ఆ రాజ్యంలో జరుగుతున్న విగ్రహారాధన అన్ని కూడా ఆపివేసేశాడు. ఇతడు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. చూసారా అండి, ఇతడు దేవుడి యందు విశ్వాసం ఉంచిన వాడు. సో ఇది ఇంపార్టెంట్ అండి. విశ్వాసం ఎప్పుడైనా కూడా స్టేబుల్ గా ఉండాలి. దేవుడి మీద నమ్మకము సుఖాల్లో ఉన్నప్పుడు కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడి మీద నమ్మకం ఉండాలి. ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు కాదు, రానప్పుడు కూడా దేవుడి మీద నమ్మకం ఉండాలి. నీకు దేవుడి సక్సెస్ వచ్చినప్పుడు కాదు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా దేవుడి మీద విశ్వాసం ఉండాలి. సో ఈ ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా యందు హిజ్కియా విశ్వాసం ఉంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యూదుల రాజులను, అతని పూర్వకులైన రాజులను అతనితో సమానమైన వాడు ఒకడును లేడట. చూసారా అండి, ఈ రాజు హిజ్కియా రాజు కంటే ముందు గాని హిజ్కియా రాజు తర్వాత గాని ఇంత భక్తి పరుడు లేడట. దేవుడు అంటే భయభక్తులు కలవాడు, దేవుడు అంటే ఇష్టమైన వాడు, దేవుడి హృదయానుసారంగా నడిచిన వాడు ఏ రాజు లేడట. రాజులలోనూ అతనితో సమానమైన వాడు కూడా లేడట. చూసారా, అంత గొప్పగా దేవుడిని నమ్మేవాడు, అంత గొప్పగా దేవుడి మీద ఫెయిత్ఫుల్ మ్యాన్. ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్, ఈజ్ ఎ ప్రేయర్ మ్యాన్. సో ఇది సరిపోతుందండి, దేవుడికి ఉండాల్సిన క్వాలిటీస్ ఇవి. సో రాజులలో అతనికి సమానమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని, చూసారా, మనందరం దేవుణ్ణి హత్తుకొని, అలాగే ఆ రాజు కూడా దేవుణ్ణి హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనకకు తీయక. చూసారా, ఎవ్రీడే వి నీడ్ టు వాక్ విత్ గాడ్. ఆయనను వెంబడించడంలో, అంటే ఆయన శాసనాలు, ఆజ్ఞలు, కట్టడాలను నేర్చుకొని ఆయన ప్రకారంగా నడవడంలో వెనుకకు తీయక ఆయన మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. చూసారా అండి, సో ఇది నువ్వు దేవుడికి సాటిస్ఫై చేయాల్సింది, ఇది నువ్వు ఇలా బ్రతకాల్సింది. మనందరం కూడా ఇలా బ్రతకాలి, దేవుణ్ణి హత్తుకొనే ఉండాలి, ఆయనను వెంబడించడంలో వెనుకకు తీయద్దు. అలాగే మోషే రాసిన ఆజ్ఞలన్నింటినీ గైకొనవాలి. సో ఆ కాలంలో, ఈ రాజున్న కాలంలో, అంతకు ముందు ఏ రాజు ఇలా జీవించలేదు, ఈ రాజు తర్వాత ఇంకా ఏ రాజు కూడా జీవించలేదు, సమానంగా కూడా జీవించలేదు. సో అంత మంచివాడు హిజ్కియా, అంత భక్తిపరుడు హిజ్కియా, అంత దేవుడు అంటే ప్రేయర్ మ్యాన్ హిజ్కియా.
కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. చూసారా అండి, దేవుడు నీకు తోడే ఉండాలంటే ఆయన శాసనాలు, కట్టడాలు, ఆజ్ఞలన్నిటిని నేర్చుకొని దాని ప్రకారంగా వెళ్ళినప్పుడే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు హృదయానుసారంగా వెళ్ళినప్పుడే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు చిత్తానుసారంగా వెళ్ళినప్పుడే నువ్వు దేవుడు తోడుగా ఉంటాడు. తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయము పొందెను. చూసారా, హిజ్కియా ఏ రాజ్యానికి వెళ్ళినా కూడా జయమే, ఏ పని చేసినా జయమే, సక్సెస్. ఇప్పుడు అర్థమవుతుందా? నీకు ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? దేవుడికి అనుకూలంగా వెళ్ళినప్పుడే. నీకు విక్టరీ ఎప్పుడు వస్తుంది? దేవుడికి అనుకూలంగా వెళ్ళినప్పుడే. నీకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది? దేవుడికి అనుకూలంగా వెళ్ళినప్పుడే. నీకు బ్లెస్సింగ్స్ ఎప్పుడు వస్తుంది? దేవుడికి అనుకూలంగా వెళ్ళినప్పుడే. సో ఇక్కడ హిజ్కియా అనే వ్యక్తి దేవుడికి అనుకూలంగా వెళ్ళాడు కాబట్టి అతనికి దేవుడు తోడుగా ఉండి అతనికి ఏమి ఇస్తున్నాడట? సక్సెస్ ని ఇస్తున్నాడట, విక్టరీని ఇస్తున్నాడట. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. సో ఇక్కడ చూద్దాం, ఈ అష్షూరు రాజు ఎవరు? ఇతడు మహామూర్ఖుడు, మహాక్రూరుడు. ఇతను అష్షూరు రాజు ఏ రాజ్యం మీదకి వెళ్ళినా కూడా ఆ రాజ్యం మీద దండెత్తితే ఆ అష్షూరు రాజుకి సాగిలపడాల్సిందే. ఆ అష్షూరు రాజు ముందు ఏ రాజ్యము కూడా నిలబడదు. అర్థమవుతుందా అండి? అంత పెద్ద గొప్ప సైన్యము, అంత పెద్ద గొప్ప సైన్యం ఉన్న రాజ్యము అష్షూరు రాజుది. సో ఆ అష్షూరు రాజుకి ఇతను తిరగబడుతున్నాడు, అంటే సేవ చేయకుండా. ఎందుకంటే అష్షూరు రాజు కొన్ని కండిషన్స్ పెడతాడు, ఆ కండిషన్ల ప్రకారం నడుస్తేనే అష్షూరు రాజు తిరగబడాడు. కానీ ఇక్కడ హిజ్కియా దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి, అష్షూరు రాజు దేవుణ్ణి నమ్ముకోలేని వ్యక్తి. సో మూర్ఖుడు, ఒక సైతాన్ వ్యక్తి, సైతాన్ లాంటి వ్యక్తి. సో అతని మీద హిజ్కియా తిరగబడేను. మరియు గాజా పట్టణం వరకు, దాని సరిహద్దుల వరకు కాపరి గుడిసెల యందేమి, ప్రాకారములు గల పట్టణములందేమి అంతటును అతడు ఫిలిస్తీన్లను ఓడించెను. చూసారా అండి, ఈ అష్షూరు రాజు గొప్ప సైన్యము, గొప్ప సైన్యము. అతడు రాజ్యం మీదకి దండెత్తాడంటే గెలవాల్సిందే. ఏ రాజ్యమైనా ఓడిపోవాల్సిందే, ఏ రాజ్యమైనా ఓడిపోవాల్సిందే, ఏ రాజ్యమైనా ఆయన ముందు సాగిలపడాల్సిందే. అందుకే గాజా పట్టణం నుంచి గుడి ప్రాకారం గల పట్టణములందేమి, అన్ని పట్టణములు, గుడిసెలున్న పట్టణము కానీ, ప్రాకారం ఉన్న పట్టణం కానీ, అంతటా ఫిలిస్తీన్ల పట్టణం కానీ, ఏ పట్టణంకి వెళ్ళినా కూడా అతను ఓడించాడు. అన్ని ఆయన వశం అయిపోయాయి. రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరం అందు. సో రాజైన హిజ్కియా ఏలుబడిలో అంటే రాజైన హిజ్కియా తర్వాత 4 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాలలో రాజైన తర్వాత 4వ సంవత్సరంలో ఇజ్రాయేలీల రాజైన ఏలా కుమారుడగు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరం అందు అష్షూరు రాజైన షల్మా నెసెరు షెమ్రోను పట్టణం మీదికి వచ్చి ముట్టడి చేసెను. సో ఇక్కడ అన్ని పట్టణాలను ఏం చేస్తున్నాడు? రాజైన అష్షూరు రాజు ముట్టడి చేస్తున్నాడు. సో అలాగే ఈ రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరం ఉన్నప్పుడు కూడా ఇంకా ఏమేం పట్టణాలట? హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరం అందు అష్షూరు రాజైన షల్మా నెసెరు షెమ్రోను పట్టణం మీదకి వచ్చి ముట్టడి వేశాను. చూసారా, అన్ని పట్టణాలను ఆక్యుపై చేసుకుంటున్నాడు. ఏ రాజ్యం మీదకి వెళ్తే ఆ రాజ్యం సాగిల పడాల్సిందే, ఏ రాజ్యం మీదకి వెళ్తే ఆ రాజ్యం ఓడిపోవాల్సిందే. అతడు అష్షూరి రాజుకి తిరుగైన రాజు ఎవరు లేరు, అష్షూరి రాజుకి తిరిగైన రాజ్యము ఏది లేదు. అంత గొప్ప సైన్యము, అంత గొప్ప శక్తిమంతుడు ఈ అష్షూరు రాజు. 3వ సంవత్సరములు పూర్తయిన తర్వాత అష్షూరీయులు దాన్ని పట్టుకొనిరి. చూసారా, ఏ రాజ్యం మీదకి వెళ్తే ఈ అష్షూరు సైన్యము పట్టుకుంటున్నారు. హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరం అందు ఇజ్రాయేలీల రాజైన హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరం అందు షిమ్రోను పట్టణమును పట్టబడేను. చూసారా, ఇక్కడ ఇజ్రాయేళ్ల పట్టణాన్ని లేతే ఇక్కడ ఏమిటి, షిమ్రోన్ అనే పట్టణాన్ని కూడా అతను ఆక్యుపై చేసుకున్నాడు. సో ఇవన్నీ ఎందుకు తీస్తున్నా అంటే శత్రువు ఎంత బలవంతుడో నేను చూపిస్తున్నాను. సో శత్రువు ఎంత బలవంతుడు చూడండి. అష్షూరు రాజు ఎన్ని రాజ్యాలను ఓడించుకుంటూ వస్తున్నాడు. షిమ్రోను పట్టణాన్ని ఓడించాడు. ఇక్కడ ముందేమో షిమ్రోను పట్టణం మీదకి ముట్టడి చేశాడు, ఆ పట్టణాన్ని పట్టుకున్నాడు. తర్వాత ఇంకా వేరే వేరే పట్టణాలు, గాజా పట్టణం అని ఇంకా వేరే పట్టణాలన్నింటిని కూడా ఓడించేశాడు. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకు, ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంటికి లోపడక అతిక్రమించి ఉండిరి. చూసారా అండి, ఈ అష్షూరు రాజు, అష్షూరి సైన్యం అంతా కూడా దేవుడికి విరోధమైన మనుషులు, అపవాది లాంటి మనుషులు, సైతాన్ లాంటి మనుషులు. ఇప్పుడు ఎవరు? హిజ్కియా దేవుడికి అనుకూలమైన మనిషి, దేవుడికి ఇష్టమైన వ్యక్తిలాగా బ్రతుకుతున్నాడు హిజ్కియా. కానీ ఈ అష్షూరు రాజేమో మూర్ఖుడు లాగా, ఒక సైతాన్ లాగా పనిచేస్తున్నాడు, అపవాది మనిషి లాగా పనిచేస్తున్నాడు. అష్షూరు రాజు ఇజ్రాయేలీల వారిని అష్షూరు దేశంలోనికి తీసుకొని పోయి గోజాను నది దగ్గరనున్న ఆలాహు, హోబారు అను పట్టణంలోను మాదీల పట్టణంలోని వారిని ఉంచని. చూసారా, అష్షూరు రాజు ఎక్కడికి వచ్చేస్తున్నాడు? ఇజ్రాయెల్
ఇజ్రాయేలీల వారి అష్షూర దేశంలోనికి తీసుకొని పోయి, సో ఇజ్రాయేలీల పట్టణానికి కూడా ఇక వచ్చేస్తున్నాడు. అన్ని పట్టణాలు అయిపోయినాయండి, అన్ని పట్టణాలు అయిపోయాయి. ఆ కాలంలో ఏ రాజ్యం ఉన్న ఆ రాజ్యము, ఏ దేశం ఉన్న ఆ దేశము అన్నిటిని ఆక్యుపై చేసుకుంటూ వచ్చాడు. ఇక లాస్ట్ కు మిగిలింది ఇజ్రాయేలీల పట్టణము. ఇజ్రాయేలీల దేవుడు ఎవరు? యెహోవా. అక్కడ ఉన్న రాజు ఎవరు? హిజ్కియా. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం ముందు, అంటే రాజైన తర్వాత హిజ్కియా రాజయ్యాడు ఎన్నో సంవత్సరంకి? రాజైన 14వ సంవత్సరానికి అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశం అందున్న ప్రాకారం గల పట్టణాలన్నింటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా, చూసారా ఇప్పుడు హిజ్కియా 4 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక పట్టణాన్ని, 6 ఇయర్స్ రాజుగా ఉన్నప్పుడు ఒక పట్టణాన్ని, 7 ఇయర్స్ రాజుగా ఒక పట్టణాన్ని, 8 ఇయర్స్ రాజుగా ఉన్నప్పుడు ఒక పట్టణాన్ని, ఇప్పుడు 14 ఇయర్స్ అయింది హిజ్కియా రాజయ్యి. సో ఇప్పుడు ఇంకో పట్టణాన్ని కూడా ఏం చేస్తున్నాడు? పట్టుకున్నాడట. ఆ పట్టణం పేరు ఏంటిది? యూదా దేశం అందున్న ప్రాకారము గల యూదా దేశాన్ని కూడా ఆయన ఆక్యుపై చేసేసాడు. అంతటా అష్షూరు రాజు తర్తానును, రబ్సారీసును, రబ్షాకేనును లాకీషు పట్టణం నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సైన్యముతో పంపెను. చూసారా, అష్షూరు రాజు ఎవరిని? తర్తానును ఓడించాడు, రబ్సారీసును అనే పట్టణాన్ని ఓడించాడు, రబ్షాకేనును లాకీషు పట్టణం నుండి ఇవన్నిటిని ఓడించి ఇప్పుడు యెరూషలేము మీదికి వస్తున్నాడు. యెరూషలేము ఎవరి పట్టణం? దేవుడి పట్టణము, యెహోవా దేవుడి యొక్క స్థలము. రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సైన్యముతో వస్తున్నాడు. అలాగే హిజ్కియా సైన్యం ఎంత అండి? చాలా చిన్న సైన్యము. వీళ్ళది ఎంత అంటే కొన్ని లక్షలలో ఉంటారండి. ఈ హిజ్కియా ఈ యొక్క అష్షూరు సైన్యం ఎంత అంటే కొన్ని లక్షలలో ఉంటది. బహు గొప్ప సైన్యంతో పంపెను. వారు యెరూషలేము మీదికి వచ్చి చాకిరేవు మార్గం నందున మొరకొలను కాల్వ యుద్ధ ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా ఇక వచ్చేసారండి. వాళ్ళు యెరూషలేము దగ్గరికి వచ్చేసారు. ఆ యెరూషలేము బార్డర్ దాకా వచ్చేసి ఇక మీ రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తీసుకురండి అని అంటున్నాడు. రాజును పిలువనంపగా ఎంత సైన్యంతో వచ్చారండి? బహు గొప్ప సమూహము. అంటే సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా సైన్యం ఉండొచ్చు. లక్షలలోనే ఉంటుంది, నాట్ ఈవెన్ థౌజండ్స్. కానీ హిజ్కియాకు అంత సైన్యం లేదు, వేలల్లో ఉంటది హిజ్కియా సైన్యము. అష్షూరు సైన్యమేమో లక్షలలో ఉంటది. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? దేవుడి పట్టణమైన యెరూషలేము మీదికి వచ్చారు. ఆ యెరూషలేముకి రాజుగా ఎవరున్నారు? హిజ్కియా ఉన్నాడు. ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ ఎవరు? అష్షూరు రాజు. సో ఇది మన శత్రువు యొక్క బలము ఇంతగా ఉంది. చూద్దాం ఏం జరిగిందో. హిల్కియా కుమారుడు గుహ నిర్వాహకుడైన ఎలియాకీము, శాస్త్రియగు షెబ్నాయాను రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి. సో ఎవరి దగ్గరకు? అష్షూరి రాజు దగ్గరికి వెళ్ళారు. అష్షూరు రాజు ఏమన్నాడు? మీరు రాజుని తీసుకురాపో, మాట్లాడుతా అన్నాడు. సో రాజు బదులు ఇక్కడ ఎవరు వెళ్ళారంటే హిల్కియా కుమారుడైన ఎలియాకీము వెళ్ళాడు. శాస్త్రి, అక్కడ అతడు శాస్త్రి ఉన్నాడు, అతని పేరు షెబ్నాయు, ఆయన వెళ్ళాడు. దస్తావేజులు రాస్తున్నాడు, అతను ఆసాపు కుమారుడైన యోవాహును వారి వద్దకు పోయి ముగ్గురు కలిసి ఆయన దగ్గరికి పోయారట. సో పోయినాక ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లా, నేను ఈ మాట హిజ్కియాతో చెప్పుడు. సో రబ్షాకే వారితో ఇట్లా నేను, సో అంటే అతడి సైన్యము హిజ్కియాతో ఇలా చెప్పమంటున్నాడు. అష్షూరు సైన్యం నుంచి ఇలా ఒక చెప్పమంటున్నాడు, హిజ్కియాతో తెలియజెప్పుడు. మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, సో ఇలా చెప్తున్నాడు రబ్షాకే. రబ్షాకే ఎవరు? అష్షూరు రాజు తరఫున ఉన్న వ్యక్తి. అష్షూరు రాజు తరఫున వ్యక్తి హిజ్కియాతో ఇలా చెప్పమని చెప్తున్నాడు. అష్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, నీవు ఇలాగ చెప్పవలను, నువ్వు ఇలాగ చెప్పు, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకారి. సో యుద్ధ విషయంలో నీ యోచనయ నీ బలమును వట్టి మాటలే, ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు. సో హిజ్కియా అష్షూరు రాజు మీద తిరుగుబాటు చేస్తున్నాడు. సో కానీ అష్షూరు రాజేమో అన్ని రాజ్యాలను ఓడించేశాడు. సో ఇప్పుడు ఈయన అంటున్నాడు, నువ్వు ఏ పాటి వాడవి? ఎవరు? అష్షూరు రాజులో నుంచి ఒక అతను అంటున్నాడు, ఈ హిజ్కియా ఏ పాటి వాడు? నీ బలము ఏ పాటిది? నువ్వు దేని మీద నమ్ముకొని, ఎవరిని నమ్ముకొని, ఏ రాజుని నమ్ముకొని, ఏ రాజ్యాన్ని నమ్ముకొని, ఏ దేవుణ్ణి నమ్ముకొని నా మీద తిరగబడుతున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా. సో ఈ ఐగుప్తులను నలిగిన రెల్లు వంటి, అంటే బలహీనులను నమ్ముకుతున్నావు కదా. ఒకడు దాని మీద అనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోను. ఐగుప్త రాజైన ఫరో అతని నమ్ముకొని వారికి అందరికీ అట్టివాడే. సో నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావు హిజ్కియా? సో నేను నా మీదకి తిరగబడడానికి వస్తున్నావు. నేను ఎవరిని?
సో నువ్వు ఏ పాటి వాడివి అని శత్రువు ఈ హిజ్కియాని బెదిరిస్తున్నాడు. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుతురమే. సరే, అంటే మీరు దేవుడైన యెహోవాను నమ్ముకుంటున్నారా? ఓకే, నమ్ముకోండి. యెరూషలేమునందున్న ఈ బలిపీఠము వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే గదా యెహోవా. సో హిజ్కియా అన్ని బలిపీఠములను ఏం చేశాడు? పడగొట్టేశాడు. సో కావున చిత్తగించి అశ్షూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయము. సో ఇక్కడ అంటున్నాడు, చిత్తగించి అశ్షూరు రాజైన నా ఏలిన వానితో పందెం వేయము. 2000 గుర్రముల మీద, చూసారా ఎన్ని గుర్రాలు ఉన్నాయి? 2000 గుర్రాలు ఉన్నాయి. ఎవరి దగ్గర? అశ్షూరు రాజు దగ్గర. రౌతులను ఎక్కించుటకు నీ శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను. అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతి అగు ఒకని నీవెలాగూ ఎదిరింతువు. సో నా యజమానుని సేవకులలో, అంటే యజమానుడు చాలా బలవంతుడు, అతని సేవకులు కూడా చాలా బలవంతుడు. ఆ బలవంతులలో అత్యల్పుడైన బలవంతుడు ఒకడు ఉన్నాడు, వాణ్ణి నీకు ఇస్తాను, వాణ్ణి ఎదిరించు అని అంటున్నాడు. రథములను రౌతులను పంపినని ఐగుప్త రాజును నీవు ఆశ్రయించుకుంటివే. యెహోవా సెలవు నొందకయ్యే ఈ దేశము పాడు చేయుటకు నేను వచ్చి తినా లేదు. ఈ దేశం మీదికి పోయి దానిని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనేను. చూసారా అండి, దేవుడు ఒక మాట, దేవుడిని పేరు తీస్తున్నాడు. దేవుడే నన్ను పంపించాడు, ఈ దేవుడే యెరూషలేం పట్టణాన్ని నాశనం చేయమని పంపించాడు అని ఇలా సెలవీయమని అడుగుతున్నాడు. హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నాయు, యాహోవు అనువారు చిత్తగించము. నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడము. ప్రాకారము మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడకు అని రబ్షాకేతో అనగా, రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమాను యొద్దకు నీ యొద్దకు నన్ను పంపెన. తమ మలమును తినునట్లును తమ మౌత్రమును తాగునట్లు మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి యొద్దను నన్ను పంపెను కదా అని చెప్పి, చూసారా ఇక్కడ మీరు చనిపోతారు, మీకు చాలా చెడ్డ పరిస్థితి వస్తది అని ఇక్కడ బెదిరిస్తున్నాడు శత్రువు. ఎవరి సైన్యాన్ని? హిజ్కియా సైన్యాన్ని. సో గొప్ప శబ్దంతో యూదా భాషతో ఇట్లా నేను, మహారాజైన అశ్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, సో రాజు సెలవిస్తున్నాడు. సో అశ్షూరు రాజు ఇచ్చిన మాట వినండి. మీరు అశ్షూరు రాజుకి వ్యతిరేకంగా వెళ్ళకండి, ఆయన మీద తిరగబాటు చేయకండి. ఎందుకంటే ఏమంటున్నాడంటే, హిజ్కియా చేత మోసపోకుడి. హిజ్కియా ఎవరు? రాజు. సో ఆయన చేత మీరు మోసపోకుడి, ఎందుకంటే ఈ అశ్షూరు రాజు మమ్మల్ని ఏం చేయలేడని హిజ్కియా గట్టి విశ్వాసంతో ఉన్నాడు. ఎందుకంటే దేవుడి మీద నమ్మకంతో, దేవుడి మీద విశ్వాసంతో ఆయన అలా ఉన్నాడు. నా చేతిలో నుండి నిన్ను విడిపింప శక్తి వానికి చాలదు. సో అంటున్నారు అశ్షూరు రాజు సైన్యము, నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించే శక్తి చాలదు, మిమ్మల్ని మేము చంపేస్తాము, మిమ్మల్ని మేము నామరూపాలు లేకుండా చేస్తామని శత్రువు అలా భయపడుతున్నాడు. ఎవరిని? హిజ్కియాని, హిజ్కియా సైన్యంని. ఎవరు భయపడుతున్నారు? అశ్షూరు రాజు యొక్క సైన్యము భయపెడుతున్నారు. సో యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపించును. సో మిమ్మల్ని అందరినీ మీ రాజైన హిజ్కియా నమ్మిస్తున్నాడు. ఈ యెహోవా దేవుడు ఉన్నాడు, ఆయనే యుద్ధం వస్తే కాపాడుతాడు, ఆయనే యుద్ధం వస్తే మనందరినీ రక్షించుకుంటాడు అని మిమ్మల్ని మోసపరుస్తున్నాడు. కాబట్టి మీరు ఆ హిజ్కియా మాటలు విని మోసపోకండి. ఈ పట్టణము అశ్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. సో హిజ్కియా ఏమంటున్నాడు? ఈ పట్టణం మొత్తము అశ్షూరు రాజు చేతికి చిక్కుకొనివ్వడు, ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడి యొక్క నమ్మకస్తుడు విశ్వాసి ఉన్నాడు. అలా మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా అండి? శత్రువు ఎప్పుడైనా కూడా నీ దేవుడి గురించి తక్కువగా చేసి మాట్లాడతాడు. శత్రువు ఎప్పుడైనా కూడా మన దేవుడి గురించి తగ్గించి మాట్లాడతాడు. సో శత్రువు ఎప్పుడైనా కూడా నీ సామర్థ్యాన్ని తీసివేస్తాడు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఇక్కడ ఈ శత్రువు ఏం చేస్తున్నాడు? నీ దేవుడు ఏమైనా పట్టించుకుంటాడా? నీ దేవుడి మీద నమ్మకంతో నువ్వు గెలుస్తానని అంటున్నావు అని శత్రువుడు బెదిరిస్తున్నాడు. సో హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. సో అశ్షూరు రాజు వాళ్ళు అంటున్నారు హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరించు. హిజ్కియా ఏం చెప్తున్నాడు? ఈ దేవుణ్ణి అశ్షూరు రాజు ఏమీ చేయలేడు, ఈ దేశాన్ని ఈ అశ్షూరు రాజు ఏమీ పట్టుబడలేడు అని అంటున్నాడు. అశ్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, గానాతో సంధి చేసుకొని నా యుద్ధకు మీరు బయటకి వచ్చిన సంధి చేసుకోండి, మీరు నాతో సంధి చేసుకోండి, నా ముందు ఓడిపోండి, నా ముందు సాగిలపడండి అంటున్నాడు. వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లను త్రాగుచు ఉండును. మీరు ఒకవేళ నాకు సరెండర్ అయితే నేను మీ మీదకి యుద్ధముకి రాను. ఒకవేళ మీరందరూ నన్ను పూజిస్తే, నాకు సరెండర్ అయితే, నాకు మీరు సబ్మిట్ అయితే
నేను మిమ్మల్ని అందరినీ ఏమి చేయను, మిమ్మల్ని ఒక్కరిని కూడా చంపను. ద్రాక్ష చెట్టు ఫలము, అంజూరపు చెట్టు ఫలము తినుచు మీరు బావి నీళ్ళను తాగుచూ ఉండురు, అంటే మీకు ఏ హాని చేయనియను అని అష్షూరు రాజు అంటున్నాడు. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా, ఒకవేళ మీరు చనిపోకుండా బ్రతకాలంటే మేము వచ్చి మీ దేశం అంటే దేశమునకు, అనగా మేము వచ్చి మీ దేశాలను ఆక్యుపై చేయాలి. ఇప్పుడు ఇజ్కియా ఒక దేశానికి రాజు అయి ఉన్నాడండి. ఇంకో రాజు వచ్చి ఆ రాజుని తీసుకొని హ్యాండ్ ఓవర్ చేస్తా అంటే ఎవరు ఇవ్వరు. అట్లా అనగా గోధుమలను ద్రాక్షరసము గల దేశమునకు, ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును, ఒలీవల తైలము తేనెయగు గల దేశమునకు మిమ్మును తీసుకొని పోవద్దును. చూసారా, ఇజ్కియా అష్షూరు రాజు ఏమంటున్నాడు? మీరందరూ నాకు సాగిలపడండి, మీరందరూ నాకు మొక్కండి, మీరందరూ నాకు సరెండర్ అయిపోండి, మాలో కలవండి, అప్పుడు మీకు అన్ని రకాలుగా మిమ్మల్ని ఎవరిని చంపను, మంచి చెట్లు ఇస్తాను, మంచి ఆహారాన్ని ఇస్తాను, మంచి ద్రాక్ష చెట్లను ఇస్తాను. మీరు అనవసరంగా ఇజ్కియా మాటలు విని నా మీద తిరగబడకండి, ఇజ్కియా మాటల వల్ల మీరు ఏమీ చేయలేరు అని అంటున్నాడు. అచట మీరు సుఖముగా నుందురు, కావున యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి ఇజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. సో చూసారా, ఇజ్కియా యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడు, అంతే కదండి. ఇప్పుడు అష్షూరు రాజు సైన్యం నుంచి విడిపించగలిగే శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు యెహోవా దేవుడు. సో ఇక్కడ అష్షూరు రాజు ఏం చేస్తున్నాడు? నెగిటివ్ గా ఎలా మాట్లాడుతున్నాడు చూడు. యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి ఇజ్కియా మీకు బోధించిన మాటలను వినవద్దు. శత్రువు కూడా మనల్ని అలా చేస్తాడు. ఇగో నీ దేవుడు ఉన్నాడు, నీ దేవుడి రోగాన్ని తగ్గిస్తాడా, లేకపోతే నీకు ఈ ఉద్యోగాన్ని ఇస్తాడా అని ఇలా డౌట్ క్రియేట్ చేస్తాడు. ఇక్కడ డౌట్ క్రియేట్ చేస్తున్నాడా లేదా శత్రువు దేవుడి మీద? సో అలాగే దేవుడి మీద అపవాది ఎప్పుడైనా డౌట్ క్రియేట్ చేస్తుంటా అంటాడు. ఎప్పుడైనా అపవాది మన దేవుడిని తక్కువ అంచనా వేసేలాగా తయారు చేస్తుంటా అంటాడు మన మైండ్ సెట్ ని. ఇప్పుడు చూసారా, దేవుడిని తక్కువ అంచనా వేస్తున్నాడా లేదా, దేవుడి యొక్క శక్తిని తక్కువ అంచనా వేస్తున్నాడా లేదా? సో అలాగే చేస్తుంటా అంటాడు అపవాది. అందుకే వినవద్దు, అపవాది చెప్పే మాటలు మనం వినవద్దు. ఆయా జనములు దేవతలు ఏదైనా తన దేశమునకు అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన. చూసారండి, అష్షూరు రాజు ఎన్ని దేశాలకు వెళ్ళినా అన్ని దేశాలు కూడా ఓడిపోయాయి. ఆ దేశాల దేవతలు కూడా వాళ్ళు పూజించిన దేవతలు కానీ, వాళ్ళు పూజించిన దేవుళ్ళు కానీ ఈ అష్షూరు రాజుల నుంచి చేతిలో నుండి ఏ దేవుడు విడిపించలేదు, ఏ దేవత కూడా విడిపించలేదు. ఏ రాజ్యం వెళ్ళినా కూడా అష్షూరు రాజుకి విజయమే కానీ అపజయం లేదు. అంత గొప్ప సైన్యము, అంత గొప్ప రాజు. సో ఫెయిల్యూర్ అనేది లేని రాజు, అలాంటి రాజు అష్షూరు రాజు. అదే అంటున్నాడు, నేను ఇప్పటివరకు ఎన్నో దేశాలకు వెళ్ళాను, ఎన్నో దేశాల మీద యుద్ధం చేశాను, కానీ ఏ దేవుడు, వాళ్ళ దేశంలో ఉన్న దేవుడు ఎవరు కూడా, ఏ దేవత కూడా వాళ్ళను విడిపించలేదు. అలాగే యెహోవా కూడా నువ్వు విడిపిస్తానని ఎలాగనుకుంటున్నావని చెప్తున్నాడు. అందరూ ఇజ్కియా మాటలు నమ్మకండి అని ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళకు బయలుపరుస్తున్నాడు. చూసారా, శత్రువు ఎప్పుడైనా కూడా దేవుణ్ణి నమ్మకు అని అంటాడు. నువ్వు దేవుడిని నమ్ముకుంటే ఏమొస్తుంది? నువ్వు కష్టపడి పని చేసుకో. నువ్వు దేవుని నమ్ముకుంటే ఏమొస్తుంది? నువ్వు నాకు మొక్కు. దేవుని నమ్ముకుంటే ఏమొస్తుంది? ఆ యొక్క అన్యాయం చేయ, అక్రమం చేయని దేవుడిని తగ్గించి మాట్లాడతాడు శత్రువు. ఎప్పుడైనా వినొద్దు, మనం ఎప్పుడు కూడా వినొద్దు. సో హమాతు దేవతలు ఏమాయను? హమాత్ అనే దేశానికి వెళ్ళినప్పుడు హమాత్ అనే దేశంలో నుంచి దేశాన్ని పట్టుబడ్డారు. ఈ యొక్క అష్షూరు సైన్యము గెలిచారు. వాళ్ళ దేవతలు వాళ్ళను కాపాడలేదు. అర్పాదు దేవతలు ఏమాయను? సో అర్పాదు దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దేవతలు కూడా వాళ్ళను కాపాడలేదే. సెపర్వాయిము దేవతలు ఏమాయను? సెపర్వాయిము అనే దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దేవతలు కూడా వాళ్ళను కాపాడలేదే. హెనా ఇవ్వాను వారి దేవతలు ఏమాయను? ఆ హెనా ఇవ్వా అనే దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా, వాళ్ళ దేవతలు కూడా వాళ్ళను కాపాడలేదే. షిమ్రోను దేశపు దేవత మా చేతుల నుండి షిమ్రోనిని విడిపించిన. షిమ్రోని దేశానికి వెళ్ళాను, అక్కడ యుద్ధము చేశాను. ఆ యుద్ధము ఇన్ని దేశాలకు వెళ్ళాను, షిమ్రోను దేశానికి కూడా వెళ్తే వాళ్ళ దేవతలు కూడా వాళ్ళ చేతుల నుండి వాళ్ళను మా చేతుల నుండి వాళ్ళను విడిపించలేదే. చూసారా అండి, ఇన్ని దేశాలకు వెళ్తే ఇన్ని దేశాల దేవుళ్ళు, ఇన్ని దేశాల దేవతలు అందరూ మాకు సాగిలపడ్డారు, అందరూ కూడా వాళ్ళను విడిపించలేకపోయారు, మాదే జయము అని చెప్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా శత్రువు ఎంత బలవంతుడో, శత్రువు ఎంత గొప్పగా చేస్తున్నాడు. సో అప్పుడే శత్రువు కూడా మన జీవితంలో ఇలా చేస్తాడు. ఈ దేవుడు ఈ కార్యాలు చేయడు, ఆ కార్యాలు చేయడు అని తక్కువ చేసి మాట్లాడతాడు. సో ఎప్పుడు కూడా మనం వినొద్దు. డోంట్ లిజన్ టు దట్. యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును వినిపించుటకు. సో ఇప్పుడు అందరు దేవతలు అయిపోయారు. ఏ దేవుడు కూడా, ఏ దేవత కూడా మా చేతిలో నుంచి ఏ సైన్యాన్ని విడిపించలేకపోయాడు. ఇప్పుడు యెహోవా చేతుల నుండి యెరూషలేమును విడిపించుటకు ఆయా దేశంలో దేవతలలో ఏదైనా తన దేశంలో మా చేతుల నుండి విడిపించినది కలదా అని చెప్పాను. సో ఇప్పుడు ఇన్ని దేశాల ప్రజలకు, ఇన్ని దేశాల రాజ్యాలను, ఇన్ని దేశాల దేవుళ్ళు ఎవరు కూడా మా చేతుల నుంచి విడిపించలేదు. యెహోవా ఏం విడిపిస్తాడు అని
అంటున్నాడు, యెహోవా ఏం చేస్తాడని అంటున్నాడు. అప్పుడు అయితే అతనికి ప్రత్యుత్తరం ఇవ్వవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత జనులు ఎంత మాత్రము ప్రత్యుత్తరం ఇయ్యక ఉండిరి. చూసారా, ఇప్పటి వరకు శత్రువు ఏమయ్యాడు? ఎగిరాడు. శత్రువు ఏమయ్యాడు? సవాలు విసిరాడు. కానీ ఇక్కడ హిజ్కియా ఏమంటున్నాడు? మౌనంగా ఉండమంటున్నాడు. ఇది గుర్తు పెట్టుకోండి. నీకు ఆర్థిక సమస్యలు పెరిగినప్పుడు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, అవమానాలు నిందలు వచ్చినప్పుడు, శ్రమలు పోరాటాలు వచ్చినప్పుడు, శత్రువు నీ మీద వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండాల్సిందే. సో చూసారా, మనం సమాధానం చేస్తాం. అపవాది కూడా ఏం చేశాడంటే మన దగ్గర నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, మన నుంచి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. డోంట్ రియాక్ట్ టు ఎనిమీ. ఎప్పుడు కూడా నీకెవరైనా అవమానపరిచారా, నువ్వు రియాక్ట్ కాకు. నీ మీద నింద వేశారా, రియాక్ట్ కాకు. నీకేమైనా శ్రమలు వచ్చాయా, పోరాటాలు వచ్చాయా, రియాక్ట్ కాకు. మౌనంగా ఉండి ప్రార్థించుకో, మౌనంగా ఉండి ప్రార్థించుకో. చూసారా, ఆడ శత్రువు ఆయన బలాన్ని చూపిస్తున్నాడు. కానీ ఇక్కడ హిజ్కియా ఏమంటున్నాడు? వాడు ఎన్నన్నా మొత్తుకొనివ్వండి, వాడు ఎన్ని ప్రయోగాలన్నా చేసుకోండి, మీరు మాత్రము మౌనంగా ఉండండి అంటున్నాడు. ప్రత్యుత్తరం ఇయ్యక ఉండురి అంటున్నారు. సో చూసారా అండి, శత్రువు ఎప్పుడైనా దేవుడి మీద నిందలు వేస్తాడు, శత్రువు ఎప్పుడైనా దేవుడి మీద అపనమ్మకాన్ని తీసుకొస్తాడు, దేవుడి యొక్క సామర్థ్యాన్ని తీసివేసేస్తాడు, దేవుడి యొక్క సామర్థ్యము లేదు అని చెప్పి మనకు క్రియేట్ చేస్తాడు. అందుకే నీ దేవుడు సర్వశక్తి గల దేవుడు. నీ కష్టం వచ్చినప్పుడు నీ మైండ్ లో ఒక థాట్ వస్తుంది, అయ్యో ఈ కష్టం పోతుందా, నా దేవుడు వింటున్నాడా, వినట్లేదా, తీసేస్తాడా అని. ఆ థాట్ వల్ల నువ్వు పొందుకోలేవు. సో ఇక్కడ ఏమంటున్నాడు? అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత జనులు ఎంత మాత్రము ప్రత్యుత్తరం ఇయ్యక ఉండిరి, ఊరకుండిరి. చూసారా, శత్రువు ఎగురుతున్నాడు, శత్రువు పైకి లేస్తున్నాడు, శత్రువు సవాళ్ళు విసురుతున్నాడు. నీ జీవితంలో కూడా ఇలాంటి సవాళ్ళు వచ్చినప్పుడు మౌనంగా ఉండు, చాలు, దేవుడే చూసుకుంటాడు. గుహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడైన ఆయన ఎలియాకీము, శాస్త్రియగు షెబ్నాయు, రాజ్యపు దస్తావేజులు, వీళ్ళెవరు? ముగ్గురు. స్టార్టింగ్ లో గుర్తున్నారా? గృహ నిర్వాహకుడు హిల్కియా కుమారుడైన ఎలియాకీము. ఎవరు? ఈ ముగ్గురు వెళ్ళారు కదా అష్షూరు సైన్యం దగ్గరికి, వాళ్ళ ముగ్గురు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడైన యోవాహు, షెబ్నాయ, అలాగే ఎలియాకీము, ఈ ముగ్గురు వెళ్ళారు. వెళ్తే ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ తీసుకొని బట్టలు చింపుకొని హిజ్కియా యుద్ధకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజెప్పిరి. చూసారా, రబ్షాకే ఏమేం మాట్లాడారో. ఇగో మా సైన్యం నుంచి మా చేతిలో నుంచి ఏ దేశాన్ని కూడా విడిపించలేదు, ఏ దేవుడు కూడా విడిపించలేదు. ఇవన్నీ సవాళ్ళు విసిరారు కదా, ఆ సవాళ్ళంతా తీసుకొచ్చి ఆ ముగ్గురు హిజ్కియాకి చెప్తున్నారు. సో హిజ్కియా ఎవరు? రాజు. సో హిజ్కియా ఏం చేశాడు? హిజ్కియా విని బట్టలు చింపుకొని గోనె పట్టు కొట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. చూసారా, ఇప్పుడు హిజ్కియాకి ఏం తెలిసింది? ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. అక్కడ శత్రువు వచ్చి నిలబడ్డాడు, మిమ్మల్ని చంపివేస్తాము, మిమ్మల్ని ఓడించేస్తాము, మీరు అసలు బ్రతకకుండా చేస్తాము అని. ఒక శ్రమ వచ్చినప్పుడు, హిజ్కియాకి శ్రమ వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు, ఒక సవాల్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేస్తున్నాడు. ఇది అలవాటు చేసుకోండి. నీ కష్టం వచ్చినప్పుడు చింతించకు, ప్రార్థించు. ఎప్పుడైతే నీకు ఏదైనా బ్యాడ్ న్యూస్ తెలిసినా ఇమ్మీడియట్ గా నీ ముఖాలు వంగాల్సిందే. సో ఇక్కడ హిజ్కియాకి ఒక బ్యాడ్ న్యూస్ తెలిసింది, ఒక కష్టం వచ్చింది. ఏమైతున్నాడు? తన బట్టలు చింపుకొని, గోనె పట్టుకి సాదృశ్యం ఏంటంటే ఫాస్టింగ్ చేసే వాళ్ళు అలా చేస్తారు. ఆ కాలంలో ఏమైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు గోనె పట్టు కట్టుకొని, అంటే ఫాస్టింగ్ చేసుకొని ఆ మందిరానికి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తారు. సో అందుకే నీకు కష్టం వచ్చిందా, ఇమ్మీడియట్ గా మోకరించు, ప్రార్థించు. నీకు బాధ వచ్చిందా, ఇమ్మీడియట్ గా మోకరించి ప్రార్థించు. నీకు అవసరం ఉందా, ఇమ్మీడియట్ గా మోకరించు, ప్రార్థించు. ఇది అలవాటు చేసుకోండి. ఇప్పుడు హిజ్కియా విని ఏం చేయాడు? మందిరానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. గుహ నిర్వాహకుడు ఎలియాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజకులను, పెద్దలను ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యోషియా యుద్ధకు పంపెను. సో మోకరించి ప్రార్థించి ఏం చేశాడు? ఈ ముగ్గురిని కూడా, ప్రవక్త ఉన్నాడు ఆ కాలంలో, హిజ్కియా ఉన్న కాలంలో ప్రవక్త ఉన్నాడు, అతని పేరు యోషయ ప్రవక్త. ఈయన ప్రవక్త, దేవుడి ప్రవక్త. యుద్ధకు పంపెను. వీరు గోనె పట్టు కట్టుకి సాదృశ్యం ఏదంటే ఫాస్టింగ్, కటిక ఫాస్టింగ్. అతని యుద్ధకు వచ్చి అతనితో ఇట్లనిరి హిజ్కియా సెలవిచ్చినది ఏమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. చూసారా అని, శ్రమ, శిక్ష, దూషణము వచ్చినప్పుడు ఆయన వెళ్ళి ఒక దైవజనుని కలిశాడు. పిల్లలు వచ్చేరి కానీ కనుటకు శక్తి చాలదు. సో ఎందుకంటే అంత కఠినమైన పరిస్థితి హిజ్కియా రాజ్యం ఉందండి. ఎందుకంటే అష్షూరు సైన్యం వచ్చి ముట్టడి చేసింది, ఇక ఓడిపోవాల్సిందే, అందరినీ చంపివేస్తాడు. మీరు మాకు సాగిలపడండి, మీరు ఓడిపోయారని ఒప్పుకోండి, అప్పుడు మేము అందరినీ కూడా మంచి జీవితాన్ని ఇస్తానంటున్నాడు శత్రువు. సో ఇక్కడ ఏం చేయాలో అర్థం కాక హిజ్కియా ఏం చేశాడు? దేవుడు అంటే భయభక్తులు కలవాడు, దేవుడి మీద విశ్వాసం ఉన్నవాడు, వెళ్ళి ప్రార్థించాడు. ఆ కాలంలో హిజ్కియా రాజుకున్న కాలంలో యోషయ అనే దైవజనుడు ఉన్నాడు. చూసారండి,
ఎంత రాజైనా కూడా ఒక దైవజనుడి కనెక్ట్ కావాల్సిందే. అందుకే నీకు కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకో. ఫస్ట్ నువ్వు మోకరించి ప్రార్థించు, దాని తర్వాత దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకో. సో జీవము గల దేవుణ్ణి దూషించుటకై అశ్షూరు రాజైన తన యజమాను చేత పంపబడిన రెప్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశ్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. సో అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త పేరు ఏంటిది? యెషయా. ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏమంటున్నారు? ఆ అశ్షూరు రాజు దేవుని దూషిస్తున్నాడు, దేవుణ్ణి దూషిస్తున్నాడు. సో ఒకవేళ ఈ మాటలు, ఆ దూషించిన మాటలు, దేవుణ్ణి దూషించాడు కదా అశ్షూరు రాజు, దేవ దూషణను దూషించాడు కదా. ఇంతమంది దేవుళ్ళు నా చేతిలో నుంచి ఎవరిని కాపాడలేకపోయాడు, నీ దేవుడైన యెహోవా ఏమైనా కాపాడుతాడా అని అన్నాడు కదా. ఒకవేళ అది ఆలకించాడా లేదా దేవుడు? ఒకవేళ ఆలకించి ఉంటే మీరు ప్రార్థన చేయండి, ఆ అశ్షూరు రాజుని గద్దించునేమో, ఆ అశ్షూరు రాజుని వెళ్ళగొట్టునేమో అని ప్రార్థించండి, నీవు హెచ్చుగా ప్రార్థన చేయమని చెప్తున్నారు. ఎవరితోటి? దైవజనుడితోటి. రాజైన హిజ్కియా సేవకుల యెహోషువ యొద్దకు రాగా యోషేయ వారితో ఇట్లా, నేను మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి. చూసారండి, ఆ రాజు దగ్గర ఉన్న ముగ్గురు కూడా యోషేయ దగ్గరికి వెళ్ళారు. వెళ్లే లోపే యోషేయకు ఏమైంది? ఒక సమాధానం వచ్చేసింది. దేవుడు ఆల్రెడీ యోషేయకు బయలుపరిచేశాడు, మీ యజమానుని ఈ మాట తెలియజేయుడి. యజమానుడు అంటే ఎవరు ఇక్కడ? హిజ్కియా. ఈ మాట తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అశ్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు విన్న మాటలకు భయపడవద్దు. చూసారండి, అశ్షూరు రాజు ఎవరిని దూషించాడు? దేవుణ్ణి దూషించాడు. ఆ దేవుణ్ణి దూషించిన మాటలకు భయపడొద్దు అని ఆల్రెడీ యోషేయకు దేవుడు బయలుపరిచి ఈ మాట నువ్వు ఎవరికి చెప్పమంటున్నాడు? హిజ్కియా రాజుకి చెప్పమంటున్నారు. ఎవరితోటి? ముగ్గురు ఉన్నారు కదా హిజ్కియా రాజు దగ్గర, ఆ ముగ్గురు వచ్చారు యోషేయ దగ్గరికి. చూసారండి, నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకో, ఆయన దగ్గర నుంచి ప్రవచనం తీసుకో. నీకు సమస్య వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థించు, తర్వాత దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించు. హిజ్కియాకి సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళాడు, తర్వాత ఒక దైవజనుడిని కాంటాక్ట్ అయ్యాడు. ఆ దైవజనుడి ద్వారా దేవుడు ఆల్రెడీ మాట్లాడి అష్యూరెన్స్ ఇచ్చేశాడు. అశ్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు విన్న మాటలకు భయపడవద్దు, అతనిలో ఒక్క ఆత్మను నేను పుట్టింతును. చూసారా, దేవుడు మన శత్రువు యొక్క మనసు కూడా దేవుడి కంట్రోల్లో ఉంది. అయితే అతనే అశ్షూరు రాజులో ఒక ఆత్మను పుట్టిస్తాడట. అతడు వదంతి విని తన దేశంలోకి వెళ్ళిపోను. సో ఏ రాజైతే ఏ రాజ్యానికి అయితే వచ్చాడో అదే రాజు భయపడి తన దేశానికి వెళ్ళిపోతాడు. తన దేశమందు కత్తి చేత అతను కూల చేయుదును. చూసారా అండి, ఏ రాజైతే సవాల్ను విసిరాడో, ఏ రాజైతే మహా సైన్యంతో వచ్చాడో అదే రాజు తనకు తానుగా మరణించేలాగా చేస్తాను. తన దేశానికి ఎలాగైతే వచ్చాడో అలాగే తన దేశానికి తిరిగి వెళ్తాడు, మరణించేలాగా నేను చేస్తాను, తన కత్తి చేత తానే చనిపోతాడు అని చెప్పినప్పుడు అశ్షూరు రాజు లాకీషు పట్టణంను విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతన్ని కలుసుకొనెను. సో ఇట్లా యుద్ధం చేసినప్పుడు ఇలా జరుగుతుంది. సో దేవుడు ఆల్రెడీ ప్రొఫెసీ చేశాడు. ఎవరి ద్వారా? యోషేయ ద్వారా. మీరు భయపడకండి, సో నేను ఆ రాజుని వెళ్ళగొడతాను అంటున్నాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? సో శత్రువు ఎంత బలవంతుడైనా పర్లేదు, నీకు ఎన్ని శోధనలు తీసుకొచ్చినా పర్లేదు, నువ్వు దేవుడిని నమ్ముకో, ఒక దైవజనుడితో కాంటాక్ట్ లో ఉండు. దేవుడు నీకు ప్రవచనాలు రిలీజ్ చేస్తాడు, దేవుడు నీకు ఒక ప్రార్థనలు చేపించి నీకు స్వస్థతనిస్తాడు, విడుదలనిస్తాడు. అంతటా కూషురు రాజైన తిర్షాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చనని అశ్షూరు రాజునకు వినబడినప్పుడు ఇతడు ఇంకొకసారి హిజ్కియా యుద్ధకు దూతలను పంపి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. సో మళ్ళొకసారి హిజ్కియా అసలు బెండు కావట్లేదు. సో హిజ్కియా అసలు మారట్లేదు. సో వాళ్ళ బెదిరింపులకు భయపడట్లేదు. సో మళ్ళీ పంపించాడు. సో యుద్ధము జరుగుతుంటానే మధ్యలోనే అశ్షూరు రాజు మళ్ళా వెళ్ళి పంపించాడు, దూతలను పంపి ఇలాగా ఆజ్ఞయించాను. చూద్దాము ఏమైనా ఆజ్ఞయించాడు మళ్ళా హిజ్కియాకి. యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగా చెప్పుడి. సో యూదుల రాజైన హిజ్కియాతో ఇలాగా చెప్పుడి, యెరూషలేము అశ్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. చూసారా, ఈ యెరూషలేము నా చేతికి అప్పగించబడబోతుంది, కానీ అది అప్పగించబడదని నువ్వు నమ్ముకున్న నీ దేవుని చేత మోసపోకుము. చూసారా, అపవాది చూడండి దేవుణ్ణి ఎలా
క్రిటిసైజ్ చేస్తున్నాడో, అపవాది దేవుణ్ణి ఎలా ఇన్సల్ట్ చేస్తున్నాడో, అపవాది దేవుణ్ణి ఎలాగైతే తగ్గిస్తున్నాడో చూడు. మన జీవితంలో కూడా అపవాది దేవుణ్ణి తగ్గిస్తాడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకొని మోసపోకు, నువ్వు దేవుణ్ణి నమ్ముకోకు, నీ కష్టాన్ని నమ్ముకో, నీ మనుషులను నమ్ముకో, దేవుణ్ణి నమ్ముకోకు, దేవుణ్ణి నమ్ముకోకు అని ఇలా ఊరికే బోధిస్తుంటా అంటాడు అపవాది. ఊరికే నెగిటివ్ ఫీడింగ్ చేస్తుంటా అంటాడు. వినద్దు, ఎప్పుడు కూడా వినద్దు. నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో అశ్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసి. చూసారా, అశ్షూరు రాజు సకల దేశములను, ఒక్కడు గెలిచాడని దాఖలే లేవు, ఒక్కరు కూడా గెలిచారని దాఖలు లేదు. అన్ని దేశాలు బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు విడంబడినది కదా, నీవు మాత్రము తప్పించుకుందువా? నా చేతిలో నుంచి ఏ రాజు తప్పించుకోలేదు, ఏ రాజ్యము తప్పించుకోలేదు. నువ్వేమైనా తప్పించుకుంటావా? నీ దేవుడు ఏమైనా తప్పిస్తాడా? ఇంతమంది దేవుళ్ళు నా ముందు సాగిలపడ్డారు, ఇంతమంది దేవతలు నా చేతిలో నుంచి ఏ రాజ్యాన్ని కూడా కాపాడలేకపోయారు, ఏ రాజును కూడా కాపాడలేకపోయారు. నువ్వేమన్నా కాపాడగలుగుతావా? నీ దేవుడు ఏమైనా కాపాడుతాడా? ఇవన్నీ నువ్వు వినలేవా? నా చరిత్ర ఏంటిదో నువ్వు వినలేదా? నా యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటిదో వినలేదా? నా సక్సెస్ ఏంటిదో, నా యొక్క విజయాలు ఏంటిదో నువ్వు వినలేదా? నువ్వేమైనా తప్పించుకుంటావా? నిన్నేమైనా నేను వదులుతానా అని ఇక్కడ అపవాది హిజ్కియాను ఏం చేస్తున్నాడు? టార్గెట్ చేస్తున్నాడు, సవాలు విసురుతున్నాడు. సో అపవాది కూడా నీ జీవితంలో కూడా ఇలా సవాలు విసిరినప్పుడు భయపడమాక. నీ ఆర్థిక సమస్యలు నిన్నేం చేయవు, నీ కుటుంబ సమస్యలు ఏమి చేయవు, నీ బలహీనతలు నిన్నేం చేయవు, నీ శ్రమలు నీ పోరాటాలు ఏమీ చేయవు. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుళ్ళలో నడిస్తే చాలు. హిజ్కియా ఎలా ఉన్నాడు? దేవుడితో నడిచేవాడు. దేవుడు అంటే ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలను పాటించేవాడు. నీవు మాత్రం తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారి గాని, హోరాను వారు గాని, రెజేపేలు గాని. చూసారా, ఇన్ని దేశాలను ఓడించాడు. గోజాను ఓడించాడు, హారాన్ అనే దేశాన్ని ఓడించాడు, రెజేపేలు దేశాన్ని ఓడించారు. తెల్లషారులో నుండిన ఎదోనీలు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకుందా. చూసారా, ఇంతమంది దేవుళ్ళు, ఇంతమంది దేవతలు, ఇంతమంది రాజ్యాలు, ఇంతమంది రాజులు ఎక్కడ కూడా నా ముందు గెలిచిన వాళ్ళు లేనే లేరు. అందరూ ఓడిపోయారు. ఈవెన్ వాళ్ళ దేవతలు కూడా వాళ్ళు ఓడిపోయారు నా ముందు. చూసారా, ఇప్పుడు శత్రువు ఎంత బలవంతుడో చూడండి. ఎంత గొప్ప సైన్యం ఉన్న శత్రువు, ఎంత విజయం ఉన్న శత్రువు. హమాతు రాజు ఏమాయను, అర్పాదు రాజు, సెపర్వియా, హేనా, ఇవ్వాను పట్టణంలో రాజులు ఏమయ్యారు. సో వీళ్ళందరినీ నువ్వు చూసావు కదా. హిజ్కియా, నీ ధైర్యం ఏంటి? నువ్వెందుకు ఇంకా నాకు సాగిలపడట్లేదు? నువ్వెందుకు ఇంకా నీ రాజ్యాన్ని నాకు అప్పగించట్లేదు? యుద్ధాన్ని కోరుకుంటున్నావా? నువ్వు దేవుని నమ్మి మోసపోకు. సో ఇలాగే అపవాది నిన్ను కూడా ఫీడింగ్ చేస్తుంటా ఉంటాడు. సో వాళ్ళకి ఈ శ్రమలు వచ్చాయి, వీళ్ళకి ఆ శ్రమలు వచ్చాయి, వాళ్ళకి ఆ కష్టాలు వచ్చాయి, నీకు ఈ కష్టాలు వచ్చాయి. సో నువ్వు దేవుని నమ్ముకొని ఏం బాగుపడ్డావు, నువ్వు దేవుని నమ్ముకొని ఏం పొడుగయ్యావు, ఈ దేవుని నమ్ముకొని ఇలాగే అపవాది మనుషుల ద్వారా నీకు ఇలాగే నెగిటివ్ ఫీడింగ్ ఇస్తాడు. డోంట్ లిసన్ టు దేర్ వర్డ్స్, డోంట్ బెండ్ ఫర్ సైతాన్. ఆ ఎనిమికి బెండ్ కావద్దు మనము. సో ఇక్కడ హిజ్కియా బెండ్ అవుతున్నాడా? ఎనిమికి అస్సలు బెండ్ కావట్లేదు. సో పట్టణం రాజులు ఏమేరి హిజ్కియా దూతల చేతుల నుండి ఈ ఉత్తరము తీసుకొని చదివి. చూసారా, ఇలా ఉత్తరం పంపించాడు. హిజ్కియా దూతల చేతుల నుండి, అంటే ఆ యొక్క రాజ్యంలో ఉన్న సైనికుల చేతుల నుంచి ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పిపరిచి. సో చూసారా, ప్రార్థిస్తున్నాడు. ఆ మందిరాన్ని తీసుకొని వెళ్ళి, ఆయన మందిరానికి వెళ్ళి ఆ లెటర్ ని తీసుకొని వెళ్ళి అక్కడ దేవుడి ముందు విప్పి చదువుతున్నాడు. సో అందుకే నీ సమస్య కూడా దేవుడి ముందు విప్పి పెట్టు. నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళు, అక్కడ నీ మందిరంలో కూర్చొని ప్రార్థించు, మోకరించి ప్రార్థించు, నీ సమస్యను ఆయన ముందు విప్పి పెట్టు. ఇక్కడ హిజ్కియా ఏం చేస్తున్నాడు? సమస్యను విప్పి పెడుతున్నాడు. సో యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. చూసారా, కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ ఇమ్మీడియట్ గా నీ మోకాలు వంగాలి. నీకు ఏదైనా బ్యాడ్ న్యూస్ తెలిసినా, ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినా, ఏదైనా రిజెక్షన్ వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, ఏదైనా నొప్పి వచ్చినా ఇమ్మీడియట్ గా మీరు మోకరించాల్సిందే, ప్రార్థించాల్సిందే. ఇక్కడ హిజ్కియా అలాగే చేస్తున్నాడు. ప్రార్థన చేశాను, యెహోవా కేరూబుల మధ్యను నివసించిన ఇజ్రాయేలీల దేవ. సో పొగుడుతున్నాడు దేవుణ్ణి. సో భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ. సో నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. చూసారా అండి, నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినా మోకరించి ఫస్ట్ దేవుణ్ణి ఒక 2 నిమిషాలు స్తుతించు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్తవు, భూమి ఆకాశంలో కలుగజేసిన అద్వితీయ దేవ, ఇజ్రాయేలీల దేవ, ఇబ్రాహాము దేవ, యాకోబు దేవ, ఐజాకు దేవ, నీకే వందనాలు, సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు. సో నీ కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు మోకరించి ప్రార్థించాల్సిందే. ప్రార్థించే ముందు ఫస్ట్ దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి పూజించు. సో ఇక్కడ హిజ్కియాకి కష్టం వచ్చింది, దేవుడి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు.
ప్రార్థనకు ముందు స్తుతిస్తున్నాడు. ఏమని స్తుతిస్తున్నాడు? కెరూబుల మధ్యను నివసించిన ఇజ్రాయేలీల దేవ, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడైన నిన్ను దూషించుటకు సన్హెరీబు పంపిన వాడి మాటలను చెవిని పెట్టుము. సో ప్రార్థిస్తున్నాడు, అయ్యా నేను కష్టాల్లో ఉన్నాను, బాధలో ఉన్నాను, ఇరుకులో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, ఆపదలో ఉన్నాను. నా ప్రార్థనకు జవాబు ఇవ్వు ప్రభువా, నా ప్రార్థనకు సమాధానం ఇవ్వు అయ్యా, నా ప్రార్థనకు చెవి యొగ్గు అయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి, సో అష్షూరు రాజులు ఆ జనములందరి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యములు దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. సో యెహోవా అంటున్నాడు, వాళ్ళు అవును వాళ్ళందరూ కూడా రాజ్యాలన్నీ వేశారు, కానీ వాళ్ళ దేవుళ్ళు ఎవరట? కర్రలతో తయారు చేసిన దేవుళ్ళు, నిజమైన దేవుళ్ళు కాదు కాబట్టే వాళ్ళు నిర్మూలం చేయగలిగారు. యెహోవా మా దేవ, లోకమందున్న సమస్త జనులు నీవే జనముగా, నీవే నిజముగా అద్వితీయ దేవుడేవైన యెహోవానని. ఇక్కడ హిజ్కియా ఏమంటున్నాడు? రాజా దేవా, నువ్వు నిజమైన దేవుడి కాబట్టి వాళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు, వాళ్ళు మట్టి కర్రలతో మట్టి బొమ్మలతో తయారు చేసిన దేవుళ్ళు కాబట్టే వాళ్ళ చేతుల నుంచి ఆ దేవుళ్ళు విడిపించలేకపోయారు. కానీ నువ్వు అలాంటి వాడివి కాదు ప్రభువా అని. యెహోవా మా దేవ, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవానని తెలుసుకున్నట్లు అతని చేతుల నుండి మమ్మును రక్షించము. సో వాళ్ళందరూ నిజమైన దేవుళ్ళు కాదు, వాళ్ళందరూ కర్రలతో తయారు చేశారు, మట్టితో తయారు చేసిన విగ్రహాలు, దేవతలు. వాళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు కాబట్టే వాళ్ళు అష్షూరు రాజ్యం నుంచి విడిపించలేకపోయారు. కానీ నేను నమ్ముతున్నాను, నీవే నిజమైన దేవుడవు, నువ్వు రక్షించుటకు సామర్థ్యం ఉన్న దేవుడవు, సమస్త జనములకు నీవే అద్వితీయమైన దేవుడవని నమ్ముతున్నానని ఇలా ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా దేవుడితో. అంతటా ఆమోజు కుమారుడైన యోషయ ఎవరండి? ప్రవక్త. హిజ్కియా యుద్ధకు ఈ వర్తమానము పంపెను. సో ఆమోజు కుమారుడైన యోషయ పంపించాడట హిజ్కియా రాజు దగ్గరికి వర్తమానం పంపెను. ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సో హిజ్కియా ప్రార్థించినప్పుడు దేవుడు ఎవరికి సమాధానం ఇచ్చాడు? యోషయ ప్రవక్తకు. అంటే ప్రవక్తతో తోటి మాట్లాడి ప్రవక్త ద్వారా దేవుడు ఒక మెసేజ్ పంపిస్తున్నాడు. అందుకే యు నీడ్ టు కనెక్ట్ విత్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ తోటి మీరు కనెక్ట్ అయి ఉండాలి. దేవుడు ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ ద్వారా నిన్ను మాట్లాడతాడు. ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. చూసారండి, హిజ్కియా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అది ఎవరికి చెప్పాడు? దేవుడు యోషయ ప్రవక్తకు. దేవుడు అప్పట్లో ఆ ప్రవక్తలతో కాంటాక్ట్ లో ఉండేవాడు. సో ప్రవక్తలు కూడా దేవుడితో కాంటాక్ట్ లో ఉండేవాడు. సో నీ ప్రార్థన అంగీకరించాడట హిజ్కియా. అతని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవుణ్ణే కదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా. నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములను, లేబానోను పార్శ్వములను ఎక్కి ఉన్నానను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను, శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను. వాని దూరపు సరిహద్దులలో నక్షత్రంలోనికి, కర్మేలు ఫలతములకు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను. నేను తవ్వి పరులు నీళ్లు పానము చేయుచున్నాను. నా ఆరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులన్నింటినీ ఎండిపో చేసి ఉన్నాను. నేను పూర్వమందే దీనిని కలగజేసి పురాతన కాలమందే దీన్ని నిర్ణయించినని నీకు వినబడలేదా? ప్రాకారం గల పట్టణంలను నీవు పాడు దిబ్బలుగా చేయుట నా వలనే సంభవించినది. చూసారండి, ఇన్ని చేసిన ఆ హిజ్కియా రాజుకి, ఆ అష్షూరు రాజుకి హిజ్కియా భయపడట్లేదు. కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి, విభ్రాంతి నుండి పొలంలో గడ్డివలె కాడవేయమని చేయవలెను అయిరి. నీవు కూర్చుండుటయు, బయలు వెళ్ళుటయు, లోపలికి వచ్చుటయు, నా మీద వేయ రంకెలు నాకు తెలిసే ఉన్నవి. చూసారండి, దేవుడి మీద వేస్తున్న రంకెలన్నీ కూడా తెలిసే ఉన్నాయి. నా మీద నీవు వేయ రంకెలు, నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనక నా గాలమును, నా ముక్కును తగిలించెదను. నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గమునే నిన్ను మళ్లించెదను. చూసారండి, శత్రువు ఏ మార్గంలో వచ్చాడో దేవుడు అదే మార్గంలో 7 రేట్లుగా పంపిస్తాడు. ఇక్కడ ఈ అష్షూరు రాజు ఏ మార్గంలో వచ్చాడో ఆ మార్గంలోనే వెనుకకు పంపిస్తాను అంటున్నాడు. అందుకే భయపడకు. నీ శ్రమలకు, నీ పోరాటాలకు, నీ శత్రువులకు, నీ అప్పుల బాధ వాళ్ళకు ఎవరికి భయపడద్దు. ఎప్పుడు కూడా
మార్గంలో నిన్ను మళ్లించదను. మరియు యోషయ చెప్పినదేమనగా, యోషయ ప్రవక్త చెప్తున్నాడు, హిజ్కియా నీకిదే సూచన అగును, ఈ సంవత్సరమందు దానంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, 3వ సంవత్సరమున మీరు విత్తనం విత్తి చేలుకోయిదురు, ద్రాక్ష తోటలో నాటి వాటి ఫలమును అనుభవించుదురు. సో చూసారా, ఆ రాజు వచ్చాడు. ఆ రాజు ఏమి చేయడు, మీ పంటను మీరు పండిస్తారు, ఏ సంవత్సరంలో రావాల్సిన పంటలను, ఏ సంవత్సరంలో రావాల్సిన ధాన్యాన్ని మీరే పండించుకుంటారు, మీరే తింటారు. ఇది సూచన క్రియ. అంటే దేవుడు మీకు ప్రొటెక్షన్ లాగా ఉన్నాడు. ఏ కరువు రాదు, ఏ ఏ ఏ ఇరుకు రాదు, ఏ ఇబ్బంది రాదని చెప్తున్నాడు యోషయ ప్రవక్త ద్వారా. యూదా వంశంలో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి వెదికి ఫలించును, శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. సో నువ్వేమి భయపడకు హిజ్కియా, ఆల్రెడీ దేవుడు నాకు నీ ప్రార్థనను విన్నాడు. వాళ్ళు ఏ ఏ ఏ రూట్ లో అయితే వచ్చాడో మళ్ళీ అదే రూట్ లోకి వెళ్ళిపోతాడు. వాళ్ళు నిన్ను ముట్టనివ్వడు, నిన్ను టచ్ చేయనివ్వడు అని యోషయ ప్రవక్త ద్వారా హిజ్కియాకి దేవుడు ఏం చేస్తున్నాడు, అష్యూరెన్స్ ఇస్తున్నాడు. సో కాబట్టి అష్షూరు రాజుని గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, కాబట్టి అష్షూరు రాజు గురించి దేవుడు ఒక మాట ఇచ్చాడు, అతడు ఈ పట్టణంలోనికి రాడు. చూసారా, శత్రువు ఎన్ని పన్నాగాలు వేసినా దేవుడు నీ దగ్గరికి రానివ్వడు, శత్రువుని నీ దగ్గరికి రానివ్వడు, పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక్క బాణమైనను ప్రయోగింపడు. చూసారా, దేవుడు ఏమంటున్నాడు, ఒక్క బాణం కూడా ఏపియడు. ఇక్కడ ఎవరి ద్వారా పలుకుతున్నాడు, యోషయ ప్రవక్త ద్వారా పలుకుతున్నాడు దేవుడు. ఆ అష్షూరు రాజు ఈ పట్టణంలోకి ఆ బార్డర్ దాకానే ఉంటాడు, కానీ ఒక్కడు కూడా ముందట వేయడు, ఒక్క బాణం కూడా ప్రయోగింపడు, ఒక్క కెడంనైనను దాన్ని కనపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. అంటే నీ రాజ్యం ముందు ఆయన నిలబడలేడు, నీ రాజ్యం ముందు ఆయన సాగిలపడలేడు, ఆయన గెలవలేడు, ఒక్క బాణం కూడా ప్రయోగింపడు. చూసారా అండి, శత్రువు నిన్ను ఇప్పుడు చూసారా ఎంత పెద్ద శత్రువు. సో నీ జీవితంలో కూడా ఇలాంటి శత్రువు ఉన్నప్పుడు, అంటే ఏ సమస్య అయినా ఉన్నప్పుడు భయపడమాక, అది ఏమి నిన్ను చేయనీయదు. ఇక్కడ ఇంత పెద్ద శత్రువు అట వస్తాడు, కానీ రాజ్యంలోకి అడుగు పెట్టాడు. సో బాణం కూడా ఏయనీయడట దేవుడు. సో ముట్టడి దిబ్బ కట్టాడు. ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. గుర్తుపెట్టుకో, నిన్ను అపవాది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా మళ్ళీ అన్ని రకాలుగా వెనుకకు వెళ్ళిపోతాడు. అపవాది ఏ మార్గంలో వచ్చాడో అదే మార్గంలో రివర్స్ వెళ్ళిపోతాడు, అతడు తిరిగిపోను. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. చూసారా, మనందరం దేవుడి ప్రజలం అండి. ఆయన మనందరినీ కాపాడుకుంటాడు, మనల్ని వదిలేయడు. సో అందుకే ఏది ఏ మాత్రము హాని జరగదు. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, అంత పెద్ద రాజు వచ్చాడు, నీకేమి హాని జరగదు అని హిజ్కియాకి అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి, సో చూసారా, అక్కడ కొన్ని లక్షల మంది వచ్చారు. యెహోవా దూత బయలుదేరి అష్షూరు రాజు దండుపేటలో వచ్చి 185,000 మంది. చూసారండి ఎంతమంది సైన్యం అట, 185,000 మంది సైన్యంని ఆ రాత్రికి రాత్రి వచ్చి యెహోవా దూత, ఒక ఏంజిల్ వచ్చిందండి, ఏంజిల్ వచ్చేసి అందరినీ చంపేసిందట, ఒక్క సెకండ్ లో అందరినీ చంపేసింది. చూసారండి, సో అలా ఉంటది దేవుడి యొక్క ప్రొటెక్షన్. సో ఇక్కడ హిజ్కియా సైన్యం ఎంత, 10,000 మందో 20,000 మందో ఉంటారు, చిన్న రాజ్యం. అక్కడ అష్షూరి సైన్యం ఎంతమంది, అనేక మంది, 185,000 మంది సైన్యం ఉన్న సైన్యాన్ని ఆ రాత్రి దేవదూత వచ్చేసి అందరినీ చంపేసింది. ఇంకా యుద్ధం కూడా మొదలు పెట్టలేదు, ఇంకా యుద్ధం కూడా స్టార్ట్ కాలేదు. ఉదయం జనములు లేచి చూడగా వారందరూ మూత కలబరలై ఉండిరి, అంటే అందరూ మరణించిపోయారు, శ్మశానం అయిపోయింది. 185,000 మందిని దేవుడు రాత్రిలో ఒక్కటే ఏంజిల్ అండి, ఒక్క ఏంజిల్ వచ్చి 185,000 మందిని చంపేశారు. ఒక్కటే ఏంజిల్, నాట్ ఈవెన్ 10, నాట్ ఈవెన్ 2 ఆల్సో. వన్ ఏంజిల్ కిల్ ద 1,85,000 ఎనిమీస్. 185,000 మంది ఎనిమీస్ ని చంపాడు ఒకే ఏంజిల్. వాళ్ళు మార్నింగ్ లేసి చూసారు అక్కడ అంతా కూడా శ్మశానం అయిపోయింది. సో చూసారా, శత్రువు వచ్చాడు, ఏమన్నా అటాక్ చేయనిచ్చాడా దేవుడు, చేయనీయలేదు. అందుకే ఏది మాత్రము మనకు హాని జరగదు. అందుకే హిజ్కియా ఎవరు, ప్రార్థన పరుడు. హిజ్కియా ఎవరు, దేవుడు అంటే నమ్మకం ఉన్నవాడు, భయభక్తులు కలవాడు. హిజ్కియా ఎవరు, దేవుడు అంటే ఇష్టము ప్రేమ ఉన్నవాడు, ఆజ్ఞలు శాసనాలు కట్టడాలన్నీ కూడా నెరవేర్చేవాడు. నువ్వు అలా ఉండు చాలు. శత్రువు 100 ప్రయోగాలేని, 1000 ప్రయోగాలేని, 1,00,000 ప్రయోగాలేని, దేవుడు ఏది కూడా నిన్ను తాకనివ్వడు. ఇక్కడ చూసారా, 185,000 మంది సైన్యము ఒక్క బాణం కూడా వేయనీయలేదు దేవుడు. సో అలా ప్రొటెక్ట్ చేసుకుంటాడు తన
నమ్ముకున్న ప్రజలను. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినేవు ఏం చేస్తాడు అష్షూరు రాజు? సైన్యం అంతా చనిపోయింది, ఒక అష్షూరు రాజు ఒక్కడే మిగిలాడండి. అతడు యుద్ధం చేయగలుగుతాడా? చూసారా, శత్రువు ఎలాగైతే హింస పెట్టాడు, నీ దేవుడైనా నన్ను విడిపిస్తాడా? దాని హిజ్కియాని ఎలా భయపెట్టాడు, హిజ్కియా మీద ఎన్ని సవాలు విసిరాడు. అందుకే నువ్వు ధైర్యంగా ఉండు. హిజ్కియా ధైర్యంగా ఉన్నాడా లేదా? ప్రార్థించుకో, ధైర్యంగా ప్రార్థించుకో. శత్రువు నీ మీద కూడా లాగా నీ దేవుడి గురించి తప్పుగా మాట్లాడిపిస్తాడు. నీ దేవుడి గురించి తప్పుగా, ఏం కాదు, నీ దేవుడు ఏం వినడు, నీ దేవుడు నిన్నేం రక్షించడు, నీ దేవుడు ఏమి నీ అప్పుల బాధ తీయడు అని ఇలా నీకు నెగిటివ్ ఫీడింగ్ చేసినప్పుడు వినకు. నీకు ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఆ ఆలోచనలను వినకు. ఇప్పుడు అష్షూరాజు ఎటు వెళ్తున్నాడు? మళ్ళీ తిరిగి ఏ పట్టణంకి అయితే వచ్చాడో, ఏ దారిలో నుంచి వచ్చాడో ఆ దారిలో నుంచి పంపించాడు. అందుకే అపవాది కూడా ఏ దారిలో మన జీవితంలోకి వస్తాడో ఆ దారిలోనే మళ్ళీ తిరిగి దేవుడు పంపించేస్తాడు. సో వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా, నిస్రో అనేది వాళ్ళ దేవత యొక్క పేరు. ఆ మందిరానికి వెళ్ళి మొక్కుచుండగా అతను కుమారులైన అద్రెమెలెకు షెరెగు ఖడ్గముతో అతన్ని చంపి, ఆయన ఖడ్గంతోటే ఆయనని చంపారు. ఎందుకంటే ఓడిపోయాడు, ఎందుకంటే అతనికి ఇక బలము లేదు, మొత్తం అంతా సైన్యం అంతా చనిపోయింది. అతన్ని చంపి ఆరాతు దేశంలోనికి తప్పించుకొని పోయి తన పిల్లలే తనను చంపేశాడు. సో అప్పుడు అతని కుమారుడైన ఎసర్హోదు అతనికి మారుగా రాజాయను. సో దేవుడు ఏమని చెప్పాడు? అతడు ఒక్క బాణం వేయడన్నాడు, వేసాడా? వేయలేదు. ఏ నీ నీ యొక్క రాజ్యంలోకి అడుగు పెట్టాడని చెప్పాడు, పెట్టాడా? పెట్టలేదు. ఆయన ఏ దేశం నుంచి వచ్చాడో, ఏ దారి నుంచి వచ్చాడో అదే దారిలో ఒంటరిగా పంపిస్తానన్నాడు, పంపించాడా లేదా? తన కత్తితోటే తను చనిపోతాడని చెప్పాడు, చనిపోయాడా లేదా? సో అలా ఉంటదండి దేవుడి యొక్క ప్రొటెక్షన్. అందుకే భయపడకు. హిజ్కియా భయపడలేదు, ప్రార్థించుకున్నాడు, దైవజనుడిని కలిశాడు, దైవజనుడి ద్వారా ప్రవచనము రిలీజ్ చేసుకున్నాడు. సో అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద బెస్ట్, అనదర్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో చూసారా అండి, శత్రువు వచ్చాడు, ఏమి చేయలేకపోయింది. నిన్న దానియేలు సింహాల గుహలోకి వెళ్ళాడు, కానీ ఏమి చేయలేకపోయింది. సో అబిమెలెకు, షద్రక, మెషకు అగ్నిగుండంలోకి వెళ్ళారు, ఏమి చేయలేకపోయింది. సో ఇజ్రాయెల్ ప్రజల వెనుకాల ఫరో సైన్యం వచ్చింది, ఏమి చేయలేకపోయారు ఫరో సైన్యం. యేసయ్య సముద్రం గుండా తీసుకెళ్ళినప్పుడు అలలు లేచాయి, అలలు ఏమి చేయలేదు. చూసారా అండి, మరి వీళ్ళందరి విశ్వాసం ఎక్కడ దాకా పరీక్షించబడ్డది? ఎండ్ వరకు పరీక్షించబడ్డది. పీకల దాకా వచ్చింది సిచ్యువేషన్, మరణం అంచుల వరకు వచ్చింది. ఇక తెల్లారితే యుద్ధమే, ఇంకా గంటలో ఓడిపోవాల్సిందే. హిజ్కియా సైన్యం అంతా కూడా ఓడిపోవాల్సిందే, అష్షూరు రాజుకి వాళ్ళు చిక్కాల్సిందే. తెల్లారితే యుద్ధము, ఆ యుద్ధంలో ఓడిపోయి ఈ అష్షూరి సైన్యం అంతా కూడా ఆక్యుపై చేయాల్సిందే. దేవుడు ఎండ్లో ఒక అద్భుతం చేశాడా లేదా? సో చూడండి, దేవుడు కూడా మన విశ్వాసాన్ని ఆ లెవెల్లో పరీక్షిస్తాడు. దేవుడు ఎండ్లో ఒక అద్భుతం చేస్తాడు. ఇంకా అంతా ముగించిన సమయంలో, అంతా ముగించింది అంతా అయిన సమయంలో దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, అక్కడ దాకా మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. సో దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేరింది. ఇప్పుడు చెప్పండి, హిజ్కియా సైన్యానికి ఏమన్నా జరిగిందా? ఏమీ జరగలేదు. అసలు యుద్ధమే జరగలేదు, కానీ గెలుపైతే వచ్చేసింది. యుద్ధమే జరగలేదు, కానీ ఆయనకు విజయం అయితే వచ్చింది. సో దేవుడిని నువ్వు నమ్ముకుంటే, దేవుళ్ళో నువ్వు నడుస్తే, సో అలా వస్తుంది. సో నీకు కూడా ఇప్పుడు శత్రువు వచ్చాడా లేదా? ఇప్పుడు హిజ్కియా ఎవరు? దేవుడి యొక్క భక్తుడు. శ్రమ వచ్చిందా లేదా? వచ్చింది. బాధ వచ్చిందా లేదా? వచ్చింది. శత్రువు వచ్చాడా లేదా? వచ్చాడు. సవాలు విసిరాడా లేదా? విసిరాడు. కానీ ఏమైనా అయిందా? ఏమీ జరగలేదు. అలాగే మన జీవితంలో కూడా శత్రువు వస్తాడు, సవాళ్ళు విసురుతాడు, శ్రమలను తీసుకొస్తాడు, కానీ ఏది కూడా దేవుడు కానివ్వనివ్వడు. గుర్తుపెట్టుకోండి. సో లెట్ us pray. నజరుడైన యేసయ్య, హిజ్కియా స్టోరీ ద్వారా మా అందరితో మాట్లాడి మా అందరి విశ్వాసాన్ని బలపరిచావు అయ్యా. అయ్యా, అంత గొప్ప అష్షూరు రాజు, ఎంత గొప్ప అష్షూరు రాజునే నువ్వు ఓడించావు నాయన. ఒక్క చిటిక వేసిన సమయంలో ఆ రాజ్యాన్ని అప్పగించకుండా మొత్తం కూల్చి వేసేసావు. ఇంత గొప్ప దేవుడవు నాయన, మా కళ్ళ గట్టినట్టు చూపించావు ఆ ఒక్క ఘటనను. అయ్యా ప్రభువా, హిజ్కియాను ఎలాగైతే కాపాడావో మమ్మల్ని కూడా అలాగే కాపాడుకుంటున్నందుకు మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ రోజు విత్తిన వాక్యము అందరి హృదయాలలో మొలకెత్తును కాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.